హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, వందనములు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఎవరు మాట్లాడొద్దు, దేవుని సన్నిధిలో వాక్యం జాగ్రత్త కాలకన్నా కొద్ది సమయం, ఎందుకంటే మనకి సమయం ఎంతో లేదు కాబట్టి కీర్తన గ్రంథాన్ని చదవబడిన కీర్తన గ్రంథాన్ని యొక్క 5-10 నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. 65వ కీర్తన. దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉండడం కూడా దేవుణ్ణి స్తుతించడమే అంటున్నాడు ఆయన. ఎక్కడికి వచ్చి? దేవుని సన్నిధిలోకి వచ్చి మౌనంగా కూర్చుంటే చాలడ్డ, మాట్లాడకూడదు. మాట్లాడితే నువ్వు ఎందుకు వచ్చావో దేవునికి తెలియదు, నీకే తెలియాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు ఎలా ఉండాలంట? మౌనంగా కూర్చోవడం వలన వారు దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు, ఇంకేమీ కాదు. మౌనంగా కూర్చుని ఏం చేస్తారు? ధ్యానం చేస్తూ అంటారు, దాన్నే యోగా అంటారు. ఏం చెప్పండి? మౌనంగా మనసులో తలంచుకుంటూ దేవుని స్వరూపాన్ని నిదానించి చూస్తూ, ఆత్మతో, కళ్ళతో కాదు ఆత్మతో చూస్తూ ఆయన్ని ధ్యానం చేస్తూ మౌనంగా ఉండడం అంట. అది సియోనులో మౌనంగా ఉండటం దేవుని స్తుతించడం కానీ వేరేటి కాదు. 2వ వచనంలో అంటాడు, ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవునికి మనము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. దేవుడేమో మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఏంటంట? మనమేమో ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఆయనేమో ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నేడు నిరంతరం ఇప్పుడు ఎప్పుడు కూడా మనమంటూ ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. అదే మాటకి 2వ వచనం చెప్తున్నాడు, ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థన ఆలకించేవాడా. ఎవరు ఆలకింతారండి? మన బాధలు, మన వేదనలు, మన కష్టాలు, మన దుఃఖాలు. ఎవరిని చాలు చెప్పి చూడండి, నీకున్న బాధ పరగింటుడు కానీ పక్కింటుడు కానీ నీ స్నేహితుడు, ఒరే బాబు తలనొప్పి వచ్చింది ఆపరా బాబు, ఓకే ఏమంటారు? కాపరా బాబు, నీ చెప్పే నస తట్టుకోలేకపోతున్నాను అంటాడు. మనుషులు చెప్పేవంటే నీకు ఎంత ఇష్టమైన వారు ఉన్నారు వాళ్ళతో చెప్పి చూడు, నీకున్న బాధ. ఒక వారం రోజులు చెప్పి అదే మాట, సిరాపడ్డం కాదు, ఏ ఊదిలో దోషేస్తారు ఇంక తట్టుకోలేక. నా దేవుడు అస్సలు సిరాకు పడ్డాడు. ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా ఆయన ఆలకించేవాడు, ఆయన ఆలకించే దేవుడు అతను. కానీ నీవే మనుషులు చెప్పుకోగలుగుతామో కానీ దేవుడు చెప్పుకోలేకపోతున్నావు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. సర్వశరీరాలు నీ వద్దకు వచ్చేదారు. ఎందుకు వస్తున్నారు ఈ రోజుకి కూడా? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఎంతోమంది హేళన చేసినా ఎందుకు వస్తున్నారు? తగ్గుతున్నారండి? ఎప్పుడన్నా తగ్గారా? అసలు తగ్గేదే ఉండదు. యేసుక్రీస్తు సన్నిధికి రావడం అనేది వస్తుంది. ఎందుకు అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి. ఏమండి? శుక్రవారం చెప్పారు, యామాన్ గారు చెప్పారు, నా మాటలు కాదు నీ మాటలు కాదు. యామాన్ గారు ఏమన్నారంట? ఒక పనివాడు ఒక రాయిని శిల్పిగా చేసి దాన్ని మొక్కి మరలా నువ్వే దాన్ని నాకు వరాలు ఇవ్వండి. ఎక్కడ ఉద్ర పని అది? విశ్వదాగిదామా వినుదేమా అని చెప్పాడు ఆయన పద్యంలో. నువ్వే రాయి తెచ్చుకుంటావు, నువ్వే చెక్కుకుంటావు, నువ్వే తయారు చేసుకుంటావు, నువ్వే దానికి మంచి నిమిషాలు పెడతావు, నువ్వే దానికి అన్నీ కూడా ఒక మొత్తానికి ప్రతిష్ఠిస్తావు. మళ్ళీ నువ్వే దాన్ని నాకు వరవి అని అడుగుతావు. ఈయన అలా కాదు, ఈయన ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకంటే సర్వశరీరాలు ఆయన ఎదుకు వస్తున్నారు. ఈ రోజుకి కూడా వస్తూనే ఉంటారు. భూమి అంతరించే వరకు ఆయన వద్దకు చారుతూనే ఉంటారు. చివరికి దినాలలో ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగుతుందని, ప్రతి నాలిక ఆయన స్తుతిస్తుందనే లేఖనము నిరర్ధకము కాదు. ఆయన చెప్పిన ప్రవచనంలో ఒకటి పొల్లు సున్నా పోదని ఆయన నిత్యమును చెప్తూ ఉన్న మాటది. కాబట్టి ఆయన వద్దకు ఎవరు వస్తారంట? సర్వశరీరాలు ఆయన వద్దకు వస్తారు. నా మీద మోపబడిన దోషములు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్కరి మీదనే, మన మీద ఒకసారి లెక్కెట్టుకుంటే లెక్కకి భరింపలేని మోపబడిన దోషములు, మోపబడిన పాపములు, మోపబడిన శాపములు మన మీద మన మోయలేనన్ని ఉన్నాయి.
మనం మోయలేనని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, నీవే మాకు ప్రాయచిత్తం చేశావు, మా అతిక్రమల నిమిత్తము, మా అతిక్రమలన్నీ కూడా నీవే ప్రాయచిత్తము. నీవు తప్ప ఈ లోకంలో ప్రాయచిత్తం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరండి లోకంలో ప్రాయచిత్తం చేసేవారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీవే నా అతిక్రమలన్నీ ప్రాయచిత్తం చేసేవారు. అందుకనే సర్వ శరీరాలు ఆయన వద్దకు వస్తూనే ఉంటారు. ఎందుకు రావాలి ఆయన వద్దకంటే మన యొక్క పాపములన్నీ కూడా ప్రాయచిత్తం చేయవలసింది ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన రెండోది, ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఆయన వద్దకు రావాలి. ఆలకించిన వ్యక్తి దగ్గర ఎవరు వెళ్తారు? జవాబులు ఇవ్వని వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఈయన జవాబు ఇచ్చేవాడు, ఈయన ప్రార్థన ఆలకించేవాడు. 5వ వచనం చూద్దాం. మాకు రక్షణకర్తమైన దేవా. ఏమిటండి రక్షణ? ఆయన దగ్గర రక్షణ ఉంది. ఎంత భరోసా అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి చాలా ధైర్యంగా జీవిస్తారు, చాలా తెగుగా ఉంటారు. ఈనాటి నుంచి కాదు, ఐగుప్తులో మంత్రసాలను చెప్పారు ఎబ్రీలు చాలా చురుకైన వారు అని. వాళ్ళు తెలుసుకున్నారు, ఎబ్రీలు స్త్రీల దగ్గర ఉన్న ఆ తెగువ తెలుసుకున్నారు, ధైర్యం కలిగి ఉంటారు. తెలుసా, యేసుక్రీస్తును నమ్ముకున్నవారు ఎన్నో శ్రమలను అనుభవిస్తారు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే వారికి అసలు భయము ఉండదు, చావాలనే భయం ఉండదు. నేను బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి, నేను జీవించాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి, నేను బ్రతకాలేమైనా నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అనుభవిస్తూనే జీవిస్తారు తప్ప చచ్చిపోవాలనే ఆలోచన వచ్చేసరి దాని దర్జాపులు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆయన రక్షించేవాడు కాబట్టి. ఆయన రక్షించేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన రక్షణ చూపించేవాడు. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య. ఇలాంటి యేసయ్యను పట్టుకుని ప్రజలు తెలిసి తెల్లని మాటలు మాట్లాడుతూ ఆయన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని దూషణ చేస్తూ, దూషణ పాలు చేస్తూ నిందల పాలైపోతూ ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. యేసయ్యను అనగదొక్కాలని ఎన్నో ఆలోచనలు పన్నాగాలు పన్నివారు అందరూ కూడా వాళ్ళే చిదగొట్టబడుతున్నారు, వాళ్ళే చిదిగిపోతున్నారు, వాళ్ళే అంతమైపోతున్నారు, వాళ్ళే పతన స్థితికి పోతున్నారు. కానీ నా యేసయ్య వేలాది సంవత్సరాలు గతించిన ఆయన రక్షణ ప్రజలకు ఇస్తానే ఉన్నాడు, ఆయన రక్షణ ప్రజలకు అందజేస్తూనే ఉన్నాడు. ఏనాడు కూడా రక్షణ విషయంలో కొదువై లేదు. కింద వచ్చిన ఒకసారి చదువుదాం. కింద నివాసులందరూ, దూర సముద్రం మీద ఉన్న వారందరూ ఆశ్రమే. ఎలాంటి వారికి అందరండి? భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. అలాగనే సముద్రం మీద ఉన్న వారికి కూడా ఆయన ఆశ్రయంగా ఉన్నాడంటే అంత గొప్ప దేవుడు చూడండి. ఆయన అంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి ప్రియులారా, మనము 25వ కీర్తన గ్రంథంని మనం ధ్యానం చేసుకుంటున్నాం. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఈ గ్రంథంలో మనకు వరకు లెక్కింపబడి ఉన్నాయి. చూడండి, 5వ అధ్యాయం లాస్ట్ వచనంలో అంటాడు, నీవు 5వ వచనం, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. దేని చేత? భీకర క్రియల చేత అండి. దేనిని బట్టి?